ఆరోహణమైనప్పుడు చెరను చెరగా కొనిపోయి మనుషులకు ఈవులను అనుగ్రహించిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మన తండ్రి అయిన దేవునికి స్తుతులు స్తోత్రములు. సహోదరులందరికీ వందనములు. సహోదరులారా, మనము ధర్మశాస్త్రము అను అంశమును గురించి పరిశీలన చేయించు ఉన్నాము. మనము ధర్మశాస్త్రమును గురించి నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉందా అనంటే ఎంతైనా ఉంది. ఎందుకనంటే నేటి సమాజంలో దేని వలన మనుషులు నీతిమంతులని తీర్చబడలేకపోతున్నారో, దేని సంబంధమైన క్రియల మూలంగా ఏ శరీరియు నీతిమంతుడని తీర్చబడలేకపోతూ ఉన్నాడో ఆ ధర్మశాస్త్రము ప్రకటింపబడుతుంది. అలానే క్రైస్తవ సమాజంలో కూడా బోధింపబడుతుంది. ఈ ధర్మశాస్త్రమును ఆజ్ఞగా నేటి కాలంలో అనుసరించవలసినటువంటి అవసరత లేనప్పటికీ ఈ ధర్మశాస్త్రము ప్రకటింపబడుతూ ఉంది. అలానే ఆజ్ఞగా ఆచరింపమని, అనుసరించమని క్రైస్తవ సమాజంలో బోధింపబడుతూ ఉంది. కాబట్టి మనము ఈ ధర్మశాస్త్రమును గురించిన విషయాన్ని, ఈ ధర్మశాస్త్రమును గురించి మనము తెలుసుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. ఎందుకనంటే మనం ఇప్పుడే దానికి గల కారణాన్ని చూసాం. ఏమిటనంటే, దేని సంబంధమైన క్రియల మూలముగా ఏ శరీరియు నీతిమంతుడని తీర్చబడలేకపోతూ ఉన్నాడో, దేని వలన ఏ మనుష్యుడు నీతిమంతుడని తీర్చబడడో ఆ ధర్మశాస్త్రము నేటి సమాజంలో ప్రకటింపబడుతూ ఉంది. అలానే క్రైస్తవ సమాజంలో బోధింపబడుతూ ఉంది. కాబట్టి మనము ధర్మశాస్త్రం గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. ధర్మశాస్త్రము అను ఈ ప్రధాన అంశం గురించి మనము నేర్చుకునేటువంటి క్రమంలో కొన్ని అంశాలను మనము పరిశీలన చేయడం జరిగింది. అందులో ఒకటి, ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా కొనిపోయి మనుషులకు ఈవులను అనుగ్రహించెను అనేటువంటి అంశాన్ని మనము పరిశీలన చేస్తూ ఉన్నాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయంలో 8వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకుని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించెనని చెప్పబడి ఉన్నది అనే ఈ మాటను మనము చూస్తూ ఉన్నాం. ఆయన ఆరోహణమైనప్పుడు, ఆయన అంటే ఇక్కడ ఎవరు ఆరోహణమైంది? ఎవరు భూమి మీదకి ఈ లోకానికి పంపబడింది ఎవరు అనంటే యేసుక్రీస్తు. దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను అని మనము రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 4వ వచనంలో చూడగలం. దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపించి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాడు. ఇక్కడ యేసుక్రీస్తు దేవుని కుమారుడు ఈ లోకానికి రావడం జరిగింది. ఆయన దేవుని సంకల్పమును బట్టి, దేవుని చిత్తమును బట్టి ఆయన ఈ లోకంలో నీతిని జరిగించడం అనేది జరిగింది.
ఆయన మరి ధర్మశాస్త్రమును నెరవేర్చి ధర్మశాస్త్రమును గైకొని ధర్మశాస్త్రమునకు లోబడి దానిని నెరవేర్చి ఆ ధర్మశాస్త్రమును కొట్టివేయడం అనేది జరిగింది. అయితే ఇక్కడ ఆయన ఆరోహణమైన క్రీస్తు వారు లేఖనముల ప్రకారము మరి మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడ్డాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు. లేఖనముల ప్రకారము ఆయన లేపబడ్డాడు. అయితే యేసుక్రీస్తు మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా అలానే లేపబడ్డాడు. ఆయన మృతులలో నుండి లేపబడిన తరువాత ఆరోహణమయ్యాడు. ఇక్కడ మనం చూడగలుగుతూ ఉన్నాం. ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకుని పోయి అంటే మనం పరిశీలన చేసాం. ఏమిటనంటే ఏమిటి ఈ చెర? ఏ చెరను చెరగా యేసుక్రీస్తు వారు పట్టుకుని పోయారు. ఆయన ఆరోహణమైనప్పుడు యేసుక్రీస్తు వారు పట్టుకుని పోయినటువంటి చెర ఏమిటి? చెరగా పట్టుకుని పోయినటువంటి చెర ఏమిటి అని మనం పరిశీలన చేయడం జరిగింది. ఏమిటి ఈ చెర అనంటే ధర్మశాస్త్రము వలన పాపమనే చెర. ధర్మశాస్త్రము వలన పాపమనే చెరను మరి యేసుక్రీస్తు వారు ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకుని పోయాడు అని మనం పరిశీలన చేయడం జరిగింది. ఎందుకనంటే ఇక్కడ లేఖనము అందరినీ పాపంలో బంధించెను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. లేఖనము అందరినీ పాపంలో బంధించెను. ఇక్కడ మనం చూసినట్లయితే గలతీయులకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 22వ వచనంలో లేఖనము అందరినీ పాపంలో బంధించెను అనే మాటను మనము చూస్తూ ఉన్నాం. లేఖనము అందరినీ పాపంలో బంధించెను. చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం. యేసుక్రీస్తునందలి విశ్వాసం మూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించు వారికి అనుగ్రహింపబడినట్లు లేఖనము అందరినీ పాపంలో బంధించెను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. లేఖనము అందరినీ పాపంలో బంధించింది. విశ్వాసము వెల్లడి కాకమునుపు ఇక ముందుకు బయలుపరచబడబో విశ్వాసమును అవలంబింపవలసిన వారముగా చెరలో ఉంచబడినట్టు మనము ధర్మశాస్త్రమునకు లోనైన వారమైతిమి అనే మాటను కూడా మనము చూస్తూ ఉన్నాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనంలో మనము ధర్మశాస్త్రమునకు లోనైన వారమైతిమి అంటున్నాడు. ఎక్కడ ఉంచబడినట్టు అంటే చెరలో ఉంచబడినట్టు మనము ధర్మశాస్త్రమునకు లోనైన వారమైతిమి అంటూ ఉన్నాడు. అంటే ఇక్కడ యేసుక్రీస్తు వారు ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకుని పోయినటువంటి చెర ఏమిటి అనంటే ధర్మశాస్త్రము వలన పాపమనే చెర. ధర్మశాస్త్రము వలన పాపమనే చెరను యేసుక్రీస్తు వారు ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకుని పోయాడు. అందుకనే ఇక్కడ మనం చూసినట్లయితే ఎందుకు చెరలో ఉంచబడినట్టుగా ధర్మశాస్త్రమునకు లోనయ్యారు? ఇక్కడ ధర్మశాస్త్రము అందరినీ ఎందుకు పాపంలో బంధించింది అనే విషయాన్ని కూడా మనము చూడగలిగాం. ఏమిటి అనంటే ఇక్కడ ధర్మశాస్త్రం గురించి వ్రాయబడినటువంటి మాటలను మనం పరిశీలన చేసినట్లయితే రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనంలో జ్ఞాన సత్య స్వరూపమైనది, ఈ ధర్మశాస్త్రము జ్ఞాన సత్య స్వరూపమైనది అని మనం చూడగలుగుతూ ఉన్నాం. అలానే అదే పత్రిక రోమీలకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయం 10వ వచనంలో ఇది జీవార్థమైనది అనేటువంటి మాటను కూడా మనం చూస్తూ ఉన్నాం. ధర్మశాస్త్రము
జ్ఞాన సత్య స్వరూపమైనదని, జీవార్థమైనదని మనము చూస్తూ ఉన్నాము. అలాగే ఇక్కడ అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 38వ వచనంలో జీవవాక్యములను తీసుకొనిన వాడితడే అని ఇక్కడ మోషేను గురించి వ్రాయబడ్డం మనం చూస్తూ ఉన్నాం. అంటే మోషే ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడిను అనే మాటను మనం యోహాను సువార్త 1వ అధ్యాయము 17వ వచనంలో చూస్తూ ఉన్నాం. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడిను అంటే ఇక్కడ జీవవాక్యములను తీసుకొనిన వాడితడే అని మోషేను గురించి అక్కడ వ్రాయబడడం చూస్తూ ఉన్నాం. అంటే మోషే తీసుకొనినటువంటి ధర్మశాస్త్రంలో ఏమున్నాయి అనంటే జీవవాక్యములు ఉన్నాయి. జీవవాక్యములను తీసుకొనిన వాడు ఇతడే అని అక్కడ మరి అని వ్రాయబడడం మనం అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 38లో చూడగలుగుతూ ఉన్నాం. అలాగే యోహాను సువార్త 5వ అధ్యాయము 39వ వచనంలో లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచున్నారు అనేటువంటి మాటను కూడా మనం చూస్తూ ఉన్నాం. ఏంటట? లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచున్నారు, అవి నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి అని ఇక్కడ యేసుప్రభు వారు అక్కడ యూదులకు పరిసయ్యులతో మరి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో మనం చూడగలం. లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచున్నారు, అవి నన్ను ఇక్కడ మనం చూసినట్లయితే యోహాను సువార్త 5వ అధ్యాయము 39వ వచనంలో 5వ అధ్యాయము 39వ వచనంలో మనం చూసినట్లయితే లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి అనే మాట మనం చూస్తూ ఉన్నాం. అంటే లేఖనముల యందు ఏమున్నది, ఏమి ఉన్నదని వారు తలంచు మరి వాటిని పరిశోధించున్నారని అంటే నిత్య జీవము అనేటువంటి మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అలాగే యోహాను రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 19వ వచనంలో మోషే మీకు ధర్మశాస్త్రంను ఇయ్యలేదా, అయినను మీలో ఎవడును ఈ ధర్మశాస్త్రమును గైకొనడు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈ ధర్మశాస్త్రము ఎవరికి ఇవ్వబడింది? ఇక్కడ యేసుప్రభు వారు ఎవరితో మాట్లాడుతూ ఉన్నారు అనంటే యూదులతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే మోషే మీకు ధర్మశాస్త్రంను ఇయ్యలేదా అంటూ ఉన్నాడు. మోషే ధర్మశాస్త్రంను ఇచ్చాడు. మోషే ధర్మశాస్త్రంను ఎవరికి ఇచ్చాడు అనంటే ఇక్కడ ఇజ్రాయేలీలకు ఇచ్చాడు. అయితే మరి వారిలో ఎవరైనా ఆ ధర్మశాస్త్రం గైకొన్నాడా అనంటే ఇక్కడ వాక్యం చెబుతుంది, అయినను మీలో ఎవడును ఆ ధర్మశాస్త్రంను గైకొనడు అనేటువంటి మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి ఇక్కడ ఈ ధర్మశాస్త్రం ఎవరికి ఇవ్వబడింది అనేటువంటి విషయాన్ని కూడా మనం మరి గ్రహించాలి. ఎందుకనంటే నేటి సమాజంలో ఏది మరి ప్రకటింపబడుతుంది అనంటే ధర్మశాస్త్రం ప్రకటింపబడుతుంది. దేని వలన ఏ మనుష్యుడును నీతిమంతుడిగా తీర్చబడలేడో ఆ ధర్మశాస్త్రము ప్రకటింపబడుతుంది. క్రైస్తవ సమాజంలో కూడా ఈ ధర్మశాస్త్రమే బోధింపబడుతుంది. మరి ఈ ధర్మశాస్త్రం ఎవరికి ఇవ్వబడింది అనంటే మనం పరిశీలన చేసినట్లయితే నిర్గమకాండము 24వ అధ్యాయం 12వ వచనంలో నిర్గమకాండము 24వ అధ్యాయము 12వ వచనంలో 24వ అధ్యాయం 12వ వచనంలో అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా నేను నీవు కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి అచ్చట నుండుము, నీవు వారికి బోధించున్నట్లు నేను రాసిన ఆజ్ఞలను ధర్మశాస్త్రమును అంటున్నాడు. నేను రాసిన ఆజ్ఞలను ధర్మశాస్త్రమును రాతి పలకలను నీకు ఇచ్చేదను అంటున్నాడు. రాతి పలకలను నీకు ఇచ్చేదను అంటున్నాడు. ఇక్కడ యెహోవా మోషేతో ఇట్లా అన్నాడట, ఏమని? నీవు కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి అచ్చట నుండుము, నీవు వారికి
బోధించినట్లు. ఎవరికి బోధించినట్లు అని అంటే ఇజ్రాయేలీలకు బోధించినట్లు నేను రాసిన ఆజ్ఞలను ధర్మశాస్త్రమును అంటున్నాడు. ధర్మశాస్త్రము వాటిలో ఏమున్నాయనంటే ఆజ్ఞలు ఉన్నాయి. అది ఎక్కడ ఆ ఆజ్ఞలు ఎక్కడ వ్రాయబడ్డాయి అనంటే రాతి పలకల మీద రాయబడ్డాయి. అందుకనే ఇక్కడ చెప్తూ ఉన్నాడు, ధర్మశాస్త్రమును రాతి పలకలను నీకు ఇచ్చేదను అనేటువంటి మాటను ఇక్కడ చూస్తూ ఉన్నాం. అలాగే అనే మాటను చూస్తూ ఉన్నాం. ఇక్కడ మోషే ఇజ్రాయేలీలకు రాసి ఇచ్చిన ధర్మశాస్త్రము అని రాయబడి ఉంది. ఎవరికి రాసి ఇచ్చాడు? ఈ ధర్మశాస్త్రం ఎవరికి ఇవ్వబడింది అనంటే ఇజ్రాయేలీలకు ఇవ్వబడింది. ఇజ్రాయేలీలు ఆజ్ఞగా అనుసరించడానికి ఇవ్వబడినటువంటిదే ధర్మశాస్త్రము అనే విషయాన్ని మనం గ్రహించాలి. అలాగే రాజుల గ్రంథము 2వ రాజులు 17వ అధ్యాయంలో 37వ వచనం మనం చూసినట్లయితే, రాజులు 2వ గ్రంథము 17వ అధ్యాయము 37వ వచనంలో మనం చూసినట్లయితే, మరియు ఇతర దేవతలను పూజింపక మీరు బ్రతుకు దినములన్నీయు మోషే మీకు రాసి ఇచ్చిన కట్టడలను విధులను అనగా అంటున్నాడు, ధర్మశాస్త్ర గ్రంథమంతటినీ గైకొనవలెను అంటున్నాడు. ఈ ధర్మశాస్త్రము ఎవరికి ఇవ్వబడింది అనంటే ఇజ్రాయేలీలకు ఇవ్వబడింది. ఆ ధర్మశాస్త్రంలో ఏమున్నాయి అనంటే కట్టడలు ఉన్నాయి, విధులు ఉన్నాయి. అవి ఎవరు ఆజ్ఞలుగా అనుసరించడానికి అనంటే ఇజ్రాయేలీలు అనుసరించటానికి. కాబట్టి మనం గ్రహించవలసినటువంటి విషయం ఏమిటి అనంటే, ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడింది. ఎవరికి అనుగ్రహింపబడింది అనంటే ఇజ్రాయేలీలకు అనుగ్రహింపబడింది. ఇజ్రాయేలీలు ఆజ్ఞగా అనుసరించడానికి ఎప్పుడు అనంటే మరి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి జనాంగమే ఇజ్రాయేలీలు. దేవుని జనాంగంగా పిలువబడినటువంటి వారే ఇజ్రాయేలీలు. ఒకప్పుడు, ఇప్పుడు కాదు, ఒకప్పుడు అప్పటి కాలంలో వారు ఆజ్ఞగా అనుసరించడానికి మరి దేవుని చేత మోషే ద్వారా అనుగ్రహింపబడినటువంటిదే, ఇజ్రాయేలీలకు ఇవ్వబడినటువంటిదే ఈ ధర్మశాస్త్రము అనే విషయాన్ని మనము గ్రహించాలి. అలాగే ఈ ధర్మశాస్త్రం గురించి మనం చూడగలిగినట్లయితే ఇది జ్ఞాన సత్య స్వరూపమైనది అని రాయబడి ఉంది. ఇది జీవార్థమైనది అని రాయబడి ఉంది. అలాగే ఇది పరిశుద్ధమైనది, నీతి గలది, ఉత్తమమైనది అనేటువంటి మాటలను కూడా మనం ధర్మశాస్త్రం గురించి రాయబడడం చూస్తూ ఉన్నాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయంలో 12వ వచనాన్ని మనం చూసినట్లయితే దానిలో అక్కడ పరిశుద్ధమైనది, నీతి గలది, ఉత్తమమైనది అనేటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. అలాగే 7వ అధ్యాయము 14వ వచనంలో ఈ ధర్మశాస్త్రం గురించి రాయబడిన మాట ఆత్మ సంబంధమైనది అని రాయబడి ఉంది. అలాగే 7వ అధ్యాయము 16వ వచనంలో శ్రేష్టమైనది అని రాయబడి ఉంది. అంటే ధర్మశాస్త్రం గురించి మనం పరిశీలన చేసినట్లయితే ఇది జ్ఞాన సత్య స్వరూపమైనదని, జీవార్థమైనదని, పరిశుద్ధమైనదని, నీతి గలది అని, ఉత్తమమైనదని, ఆత్మ సంబంధమైనదని, శ్రేష్టమైనది అని మనం చూడగలిగాం. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని గ్రహించాలి. ఏమిటనంటే రోమీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో మనం చూసినట్లయితే, రోమీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో, రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో, ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు కానీ ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులుగా ఎంచబడుదురు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈ ధర్మశాస్త్రం ఎవరికి ఇవ్వబడింది అని అంటే ఇజ్రాయేలీలకు ఇవ్వబడింది. ఇజ్రాయేలీలకి ఆ ధర్మశాస్త్రము ఇవ్వబడినంత మాత్రాన ఇజ్రాయేలీలందరూ నీతిమంతులుగా తీర్చబడతారా అని అంటే ఎంత మాత్రమును కాదు. ఇక్కడ మనం చూసినట్లయితే ధర్మశాస్త్రము వినువారు
దేవుని దృష్టికి నీతిమంతులు కారు. మరి ఎవరు నీతిమంతులు అని అంటే నీతిమంతులుగా ఎంత ఎంత ఎంచబడతారు అని అంటే ధర్మశాస్త్రము ఏలుబడిలో ఉన్నటువంటి కాలంలో ఎవరు నీతిమంతులుగా ఎంచబడతారు అని అంటే ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడుదురు. ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడుదురు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ధర్మశాస్త్రము అందరినీ పాపంలో బంధించెను అనే మాటను మనం చూసాం. ఇక్కడ గలతీయులకు రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయము 22వ వచనంలో లేఖనము అంటే ఇక్కడ ధర్మశాస్త్రము అందరినీ పాపంలో బంధించెను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు లేఖనం అందరినీ పాపంలో బంధించింది? అందరూ ఈ పాపం అనే చెరలో మరి చిక్కుకున్నారు. దేని వలన అంటే ధర్మశాస్త్రము వలన, లేఖనము వలన. లేఖనము అని అంటే ఇక్కడ ధర్మశాస్త్రము, ఆజ్ఞ. దీనివలన మనుషులందరూ మరి పాపం అనే చెరలో మరి చిక్కుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు అని అంటే ఇక్కడ యాకోబు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో రాయబడిన మాటను మనం చూసినట్లయితే, యాకోబు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో ఎవడైనను ధర్మశాస్త్రమంతయు గైకొనియు ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అగును అని వ్రాయబడి ఉంది. మరి ధర్మశాస్త్రంలో వ్రాయబడినట్టు ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆజ్ఞలు 10 ఆజ్ఞలు. ఈ ఆజ్ఞలన్నీ గైకొని ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అవుతూ ఉన్నాడు. కాబట్టి దీనిని మరి గైకొనలేకపోతూ ఉన్నారు. దాన్ని మరి నెరవేర్చలేని స్థితిలో మరి మనుషులు ఉంటూ ఉన్నారు. ఎందుకనంటే అన్నింటినీ ధర్మశాస్త్రం అంతయు గైకొనియు ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అవుతూ ఉన్నాడు. అలాగనే గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసినట్లయితే, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసినట్లయితే, ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. ఎవరు శాపానికి లోనైనట్టుగా ఇక్కడ రాయబడి ఉంది అని అంటే ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ, ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు అనే మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఎందుకనంటే ఇక్కడ కారణం కూడా రాయబడి ఉంది. ఎందుకు అనంటే ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడిన విధులన్నీ చేయుటయందు నిలుకడగా ఉండని ప్రతివాడును శాపగ్రస్తుడు. అక్కడ మరి యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో ధర్మశాస్త్రమంతయు గైకొని ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయినట్లయితే ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అవుతూ ఉన్నాడు అనే మాటను మనం చూసాము. ఇక్కడ ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడిన విధులన్నీ చేయుటయందు నిలుకడగా ఉండని ప్రతివాడును శాపగ్రస్తుడు అనేటువంటి మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అలాగే గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనంలో మనుష్యుడు యేసుక్రీస్తునందలి విశ్వాసము వలననే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతుడిగా తీర్చబడడని ఎరిగి మనమును ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున కాక క్రీస్తునందలి విశ్వాసము వలననే నీతిమంతులమని తీర్చబడుటకై యేసుక్రీస్తునందు విశ్వాసముంచి ఉన్నాము. ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలమున ఏ శరీరియు నీతిమంతుడని తీర్చబడడు అని వ్రాయబడి ఉంది. ఏ శరీరియు నీతిమంతుడని తీర్చబడట. దేని మూలముగా
అనంటే దేని మూలమున అనంటే ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలమున ఏ శరీరీయు నీతిమంతుడని తీర్చబడడు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ వ్రాయబడడం చూస్తూ ఉన్నాం. అలాగే గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనంలో ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడడు అను సంగతి స్పష్టమే అని వ్రాయబడడం మనం చూస్తూ ఉన్నాం. ఏంటట, ఏ మనుషుడును ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడడట. దేని చేత అనంటే ధర్మశాస్త్రము చేత అని వ్రాయబడింది. ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడడు అని ఈ మాట, ఈ సంగతి స్పష్టమే అని వ్రాయబడడం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అలాగే రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనంలో మనం చూసినట్లయితే ఎలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది అని రాయబడం. ధర్మశాస్త్రం వలన పాపమనగా ఎట్టిదో తెలుస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును దేవుని దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు అని వ్రాయబడ్డం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఎవరికి ఈ ధర్మశాస్త్రము ఇవ్వబడిందో వారు నీతిమంతులుగా తీర్చబడగలుగుతూ ఉన్నారా అనంటే ఏ ఒక్కడును తీర్చబడలేకపోతూ ఉన్నారు. ఎందుకనంటే వీటిని గైకొనలేకపోతూ ఉన్నారు, వీటిని అనుసరించి జీవించలేకపోతూ ఉన్నారు. ధర్మశాస్త్రమంతయు గైకొని ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయినట్లయితే ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అవుతూ ఉన్నాడు. అలాగే మనం చూసాం గలతీయులకు రాసినటువంటి పత్రికలో ఏంటి అనంటే, గలతీయులకు రాసినటువంటి పత్రికలో మనం చూసినటువంటి విషయం ఏమిటనంటే, ఇక్కడ ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నీ చేయుటయందు నిలుకడగా ఉండాలి. ఉండకపోయినట్లయితే వాడు శాపగ్రస్తుడు అవుతూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం గ్రహించవలసినటువంటి విషయం ఏమిటి అనంటే, ధర్మశాస్త్రము ఎవరికైతే ఇవ్వబడిందో వారు దీనిని మరి గైకొనలేకపోతూ ఉన్నారు. కాబట్టి వారు అపరాధులుగాను శాపగ్రస్తులుగాను తీర్చబడి ఉన్నారు. వారు గైకొనడం లేదు, వారు గైకొనలేకపోతూ ఉన్నారు. కాబట్టి వారు శాపగ్రస్తులుగా మరి అపరాధులుగా తీర్చబడి ఉన్నారు. అలాగే రోమిలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో 14వ వచనాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, ధర్మశాస్త్రము లేని అన్యజనులు, మరి ధర్మశాస్త్రము ఏలుబడిలో ఉన్నటువంటి కాలంలో 2 జనాంగాలు ఉన్నారు భూమి మీద. ఎవరు వారు అనంటే, 1 ఇజ్రాయేలీలు, 2 అన్యజనులు. ఇజ్రాయేలీలు ధర్మశాస్త్రము కలిగినటువంటి ప్రజలు, అన్యజనులు ధర్మశాస్త్రము లేని ప్రజలు. మరి ధర్మశాస్త్రము ఏలుబడిలో ఉన్నటువంటి కాలంలో భూమి మీద ఉన్నటువంటి ప్రజలు 2 జనాంగాలుగా ఉన్నారు. ఒక జనాంగము ఇజ్రాయేలీలు అయితే మరి మరొక జనాంగమే అన్యజనులు. ఇక్కడ ధర్మశాస్త్రము లేని ప్రజలు అన్యజనులు వారిని గురించి రాయబడినటువంటి మాట 14వ వచనము, రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో, ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల వారు ధర్మశాస్త్రము లేనివారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు అనే మాటను మనం చూస్తున్నాం. అంటే వారు ధర్మశాస్త్రము లేనప్పటికీ స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసినట్లయితే వారు నీతిమంతులుగా తీర్చబడేటువంటి అవకాశము ఉంది. కానీ వారు మరి
స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేశారా అని అంటే వారు కూడా చేయలేదు అని మనకు వాక్యం చెబుతోంది. కాబట్టి ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే రోమీలకు రాసినటువంటి పత్రికలోనే 2వ అధ్యాయంలో 11, 12 వచనాలను మనం చూసినట్లయితే దేవునికి పక్షపాతము లేదు, ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకయే నశించెదరు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. అంటే ధర్మశాస్త్రం లేని ప్రజలు ఎవరు అనంటే అన్యజనులు. వారిని గురించి వ్రాయబడినటువంటి మాట ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ, వారు కూడా పాపం చేస్తూ ఉన్నారు, వారందరూ ధర్మశాస్త్రం లేకయే నశించెదరు. ధర్మశాస్త్రము కలిగిన వారై పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారముగా తీర్పునందుదురు అని వ్రాయబడి ఉంది. మరి ధర్మశాస్త్రము కలిగిన వారెవరు అనంటే ఇజ్రాయేలీలు. వారిలో పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారముగా తీర్పునందుదురు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ మరి ధర్మశాస్త్రము కలిగి ఉన్నటువంటి వారు మరి వాటి ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా నీతిమంతులుగా తీర్చబడగలుగుతూ ఉన్నారా అనంటే నీతిమంతులుగా తీర్చబడలేకపోతూ ఉన్నారు. ఎందుకనంటే మనం ఒక మాటను చూడగలం. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 9వ వచనంలో మనం చూసినట్లయితే అలాగైనా ఏమందుము, మేము వారికంటే శ్రేష్ఠులమా తక్కువ వారమా ఎంత మాత్రమును కాము, యూదులేమి గ్రీసు దేశస్థులేమి అందరూ పాపమునకు లోనై ఉన్నారని ఇంతకు ముందు దోషారోపణ చేసి ఉన్నాము అంటున్నాడు. ఎవరెవరు పాపం చేసి ఉన్నారట? అటు ధర్మశాస్త్రం కలిగి ఉన్నటువంటి ప్రజలు, ఇటు ధర్మశాస్త్రం లేని అన్యజనులు అందరూ పాపము చేసి ఉన్నారు, అందరూ పాపమునకు లోనై ఉన్నారు అని ఇంతకు ముందు దోషారోపణ చేసి ఉన్నాము అని ఇక్కడ మరి అపోస్తలుడైన పౌలు మరి వ్రాస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ రోమీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలో 23వ వచనాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు అని రాయబడింది. దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. ఎందుకు అనంటే అందరూ పాపము చేసి ఉన్నారు. అలాగే 3వ అధ్యాయం 11వ వచనంలో నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అని వ్రాయబడి ఉంది. ఎప్పటి కాలంలో ప్రజలను గురించి ఈ మాట రాయబడి ఉంది అనంటే ధర్మశాస్త్రము ఏలుబడిలో ఉన్నటువంటి కాలంలో, ధర్మశాస్త్రం ఏలుబడిలో ఉన్నటువంటి కాలంలో ఏలుబడిలో ఉన్నటువంటి కాలంలో ఉన్న ప్రజల యొక్క స్థితిని గురించి ఇక్కడ వ్రాయబడడం అనేది చూస్తూ ఉన్నాం. మరి అప్పటి కాలంలో ధర్మశాస్త్రం ఏలుబడిలో ఉన్నటువంటి కాలంలో ధర్మశాస్త్రము కలిగినటువంటి ఇశ్రాయేలీలు, ధర్మశాస్త్రము లేని అన్యజనులు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేనటువంటి స్థితిలో ఉన్నారు. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు అనేటువంటి మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అలాగే యూదులేమి గ్రీసు దేశస్థులేమి, యూదులేమి అంటే అక్కడ మరి ధర్మశాస్త్రము కలిగినటువంటి ప్రజలేమి, గ్రీసు దేశస్థులేమి, అన్యజనులేమి అందరూ పాపమునకు లోనై ఉన్నారు అనే మాటను మనం ఇక్కడ రాయబడడం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా రాయబడి ఉండడం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఏం జరిగింది అనంటే లేఖనము అందరినీ పాపంలో బంధించింది. చెరలో ఉంచబడినట్టు ధర్మశాస్త్రమునకు లోనైనట్టు ఉన్నారు. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకుని పోయినటువంటి చెర ఏమిటి అనంటే ధర్మశాస్త్రము వలన పాపము. ధర్మశాస్త్రము వలన పాపమనే చెరను, ధర్మశాస్త్రము వలన పాపమనే చెరను యేసుక్రీస్తు ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకుని పోయాడు.
కాబట్టి మనం ఇక్కడ చూసినట్లయితే యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో 3వ అధ్యాయం 4వ వచనంలో రాయబడిన మాట మనం చూసినట్లయితే, పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞాతిక్రమమే పాపము, ఆజ్ఞను అతిక్రమించడమే పాపము అని వ్రాయబడి ఉంది. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే రోమీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 23వ వచనంలో, రోమీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 23వ వచనంలో, ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము అని వ్రాయబడి ఉంది. ఆజ్ఞాతిక్రమమే పాపము అని వ్రాయబడి ఉంది. పాపం వలన వచ్చు జీతము మరణము అని వ్రాయబడి ఉంది. అలాగే ఇక్కడ రోమీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 13వ వచనంలో, ఏలయనగా ధర్మశాస్త్రము వచ్చినది కనుక పాపము లోకములో ఉండెను. ధర్మశాస్త్రం వచ్చింది కనుక లోకములో ఏముంది అనంటే పాపముంది. పాపము లోకములో ఉండెను కానీ ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడదు అంటున్నాడు. ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడదు అంటూ ఉన్నాడు. అలాగే రోమీలకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయం 7వ వచనంలో, ధర్మశాస్త్రము వలననే కానీ పాపమనగా ఎట్టిదో నాకు తెలియకపోవును అంటున్నాడు. పాపమనగా ఎట్టిదో నాకు తెలియకపోవును. దేని వలన పాపమనగా ఎట్టిదో నాకు తెలుస్తుంది అని అంటే ధర్మశాస్త్రము వలననే అంటున్నాడు. పాపమనగా ఎట్టిదో నాకు ఎలా తెలుస్తుంది అని అంటే ధర్మశాస్త్రము వలననే అని చెబుతూ ఉన్నాడు ఇక్కడ. అలాగే రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 8వ వచనంలో, ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము మృతము అంటున్నాడు. పాపము మృతము అంటున్నాడు. ఏమి లేకపోవును ధర్మశాస్త్రం లేకపోతే ఏమి లేకపోవును అని అంటే పాపము లేకపోవును అంటూ ఉన్నాడు. ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము మృతము అంటూ ఉన్నాడు. అలాగే రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 9వ వచనంలో, ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరలా జీవము వచ్చెను అంటున్నాడు. పాపమునకు జీవము దేని వలన వచ్చింది అని అంటే ధర్మశాస్త్రము వలన, ఆజ్ఞ వలన అంటూ ఉన్నాడు. అలాగే రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 13వ వచనంలో, పాపము ఆజ్ఞ మూలముగా అత్యధిక పాపం అవుతూ ఉంది అంటున్నాడు. పాపము అత్యధిక పాపం ఎలా అవుతుంది, దేని వలన అనంటే ధర్మశాస్త్రము వలన, ఆజ్ఞ వలన అంటూ ఉన్నాడు. అలాగే రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనంలో, ఏలయనగా ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టించును, ధర్మశాస్త్రము లేని ఎడల అతిక్రమమును లేకపోవును అంటున్నాడు. ఏమి లేకపోతే అతిక్రమము లేకపోవును అంటే ధర్మశాస్త్రము లేకపోతే అంటున్నాడు. ధర్మశాస్త్రము లేని ఎడల అతిక్రమమును లేకపోవును అంటున్నాడు. అలాగే మరి ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే, మరి ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడదు అంటున్నాడు. ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము మృతము అంటున్నాడు. ధర్మశాస్త్రము వలననే పాపమునకు మరలా జీవం వచ్చిందంటున్నాడు. ధర్మశాస్త్రము మూలముగానే పాపము అత్యధిక పాపం అవుతూ ఉంది అంటూ ఉన్నాడు. ధర్మశాస్త్రము లేకపోతే అతిక్రమము లేకపోవును అంటూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక మొదటి పత్రిక 15వ అధ్యాయము 56వ వచనంలో వ్రాయబడినటువంటి మాటను మనం చూసినట్లయితే, మరణపు ముళ్ళు పాపము అంటున్నాడు. మరణం ఎలా వస్తుంది అని అంటే పాపం వలన. ఆజ్ఞాతిక్రమమే పాపము వలన వచ్చే జీతము మరణము, మరణపు ముళ్ళు పాపము అంటున్నాడు. మరి పాపమునకున్న బలము ఏమని ఇక్కడ రాయబడి ఉంది అని అంటే ధర్మశాస్త్రమే అని రాయబడి ఉంది. పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే అని వ్రాయబడి ఉంది. కాబట్టి ఇక్కడ లేఖనము అందరినీ పాపంలో బంధించింది. కాబట్టి యేసుక్రీస్తు ఆరోహణమైనప్పుడు మరి ఈ ధర్మశాస్త్రము వలన పాపం అనే చెరగా కొనుక్కోవడం అనేది జరిగింది. యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు పంపబడ్డాడు అనంటే యేసుక్రీస్తు చెబుతూ ఉన్నాడు.
యేసుక్రీస్తు ఎందుకు వచ్చానని చెప్తూ ఉన్నాడని అంటే, నేను ఇక్కడ యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు అని అంటే పాపములను తీసివేయుటకు, పాపులను రక్షించుటకు, పాపులను రక్షించటానికి, మరి పాపముల నుండి విమోచించటానికి యేసుక్రీస్తు ఈ లోకానికి రావడం అనేది జరిగింది. మరి పాపములను తీసివేయాలి అని అంటే, పాపులను రక్షించాలి అని అంటే, మరి పాపమునకు ఉన్నటువంటి బలము ఏదైతే ఉందో ఆ ధర్మశాస్త్రమును కొట్టివేయాలి. కాబట్టి యేసుక్రీస్తు ధర్మశాస్త్రమునకు లోబడి ధర్మశాస్త్రమును నెరవేర్చి ధర్మశాస్త్రమును కొట్టివేయడం అనేది జరిగింది. ధర్మశాస్త్రమును కొట్టివేయడం అనేది జరిగింది. అందుకనే మనం ఆ మాటను చూడగలం. ధర్మశాస్త్రము క్రీస్తునందు కొట్టివేయబడెను అనే మాట మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనంలో 3వ అధ్యాయము 14వ వచనంలో, మరియు వారి మనస్సులు కఠినములాయెను గనుక నేటి వరకును పాత నిబంధన చదువుబడినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడెను అని వారికి తేటపరచబడక ఆ ముసికే నిలిచి ఉన్నది అంటూ ఉన్నాడు. ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే మరి పాత నిబంధన అని అంటే ఇక్కడ మొదటి నిబంధన, అదే ధర్మశాస్త్రము. మోషే ద్వారా ఇజ్రాయేలీలకు ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రమే పాత నిబంధన, మొదటి నిబంధన. మరి మనుషులనందరినీ ఏదైతే పాపంలో బంధించిందో, మరి మనుషులందరూ పాపమనే చెరలో దేని వలనైతే చిక్కుకున్నారో ఆ ధర్మశాస్త్రమును యేసుక్రీస్తు శిలువలో కొట్టివేయడం అనేది జరిగింది. అందుకని ఇక్కడ వ్రాయబడినటువంటి మాట, పాత నిబంధన క్రీస్తునందు కొట్టివేయబడెను. పాత నిబంధన క్రీస్తునందు కొట్టివేయబడెను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. అలాగే మరి ఇక్కడ క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు అనే మాటను కూడా మనం చూస్తూ ఉన్నాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయంలో 4వ వచనాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు అనే మాటను చూస్తూ ఉన్నాం. క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. ధర్మశాస్త్రము క్రీస్తునందు కొట్టివేయబడెను అనే మాటలను మనం చూస్తూ ఉన్నాం. ఎందుకనంటే ఇక్కడ లేఖనము అందరినీ పాపంలో బంధించింది. ఏ భేదమును లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతూ ఉన్నారు. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు అని వ్రాయబడి ఉంది. ఎందుకనంటే లేఖనము అందరినీ పాపంలో బంధించింది. మనుషులందరూ పాపం అనే చెరలో చిక్కుకున్నారు. కాబట్టి యేసుక్రీస్తు ఆ ధర్మశాస్త్రాన్ని కొట్టివేశాడు. పాపములను తీసివేయడానికి, పాపులను రక్షించటానికి ఈ లోకానికి దేవుని చేత పంపబడినటువంటి యేసుక్రీస్తు ధర్మశాస్త్రమును కొట్టివేశాడు. ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు అనే మాటలను మనం చూస్తూ ఉన్నాం. మరి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 14 నుంచి 16 వచనాలు, ఆయన మన సమాధానమయ్యుండి, ఎవరు అంటే యేసుక్రీస్తు మన సమాధానమయ్యుండి మీకును మాకును ఉండిన ద్వేషమును అంటున్నాడు. అంటే ధర్మశాస్త్రం ఏలుబడిలో ఉన్నటువంటి కాలంలో ప్రజలు 2 జనాంగాలుగా ఉన్నారు అని మనం చూసాం.
ఒక జనాంగము మరి ఇజ్రాయిలీలైతే మరొక జనాంగమే అన్యజనులు. మరి ఇక్కడ రాస్తూ ఉన్నాడు, మీకును మాకును అంటున్నాడు. ఇజ్రాయిలీలైన మీకును అన్యజనులైన మీకును ధర్మశాస్త్రము కలిగి ఉన్నటువంటి ఇజ్రాయిలీలమైన మాకును ఉండిన ద్వేషమును అంటున్నాడు. మీకును మాకును ఉండిన ద్వేషమును. ఏంటి ఆ ద్వేషము అని అంటే ఇక్కడ చెబుతూ ఉన్నాడు, అనగా అంటున్నాడు. అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును అంటున్నాడు. మీకును మాకును ఉండిన ద్వేషము అంటున్నాడు. మీకును మాకును ఉండిన ద్వేషము అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత. ధర్మశాస్త్రము కొట్టివేయబడెను అనే మాటను మనం చూసాం. పాత నిబంధన కొట్టివేయబడెను, మొదటి నిబంధన కొట్టివేయబడింది. తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి. ఇది మధ్య గోడగా ఉంది. మధ్య గోడను పడగొట్టి ద్వేషము అంటున్నాడు, మధ్య గోడ అంటున్నాడు. దానిని పడగొట్టి ద్వేషమును కొట్టివేసి మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి. శిలువ వలన ఏం చేశాడు? ఆ ద్వేషమును. ఏంటి ఈ ద్వేషమునంటే విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రము. ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏకముగా చేసి దేవునితో సమాధానపరచవలెనని ఎలాగూ చేసెను గనుక ఆయనయే మనకు సమాధానకారకుడై ఉన్నాడు అని రాయబడింది. ఎవరు సమాధానకారకుడై ఉన్నాడు? ఎవరు మనలను దేవునితో సమాధానపరిచాడు? ఎవరు మనలను దేవునితో సమాధానపరిచాడు అనంటే యేసుక్రీస్తు మనలను దేవునితో సమాధానపరిచాడు. ఆయనయే, యేసుక్రీస్తు మాత్రమే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. ఆయన మనకు సమాధానకారకుడై ఉన్నాడు. అలాగుననే కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 13వ వచనం నుండి 15వ వచనం వరకు మనం చూసినట్లయితే, మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక యుండుట వలనను మీరు మృతులై ఉండగా అన్యజనులు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక యుండుట వలనను మీరు మృతులై ఉండగా చెబుతున్నాడు. దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును అంటున్నాడు. మీకును మాకును ఉండిన ద్వేషము అన్నాడు. విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రము అన్నాడు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో ఇక్కడ వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రము. మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసెను. దేవుడు చేసినటువంటి గొప్ప కార్యము, తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపించాడు. ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాడు. మరి ధర్మశాస్త్రము యేసుక్రీస్తునందు కొట్టివేయబడింది. మరి యేసుక్రీస్తునందు ధర్మశాస్త్రము కొట్టివేయబడినట్లు ఇక్కడ దేవుడు చేసినటువంటి సంకల్పం మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ రాయబడి ఉంది, దేవుడు ఏం చేశాడు అనంటే మేకులతో సిలువకు కొట్టాడట, దాని మీద చేవ్రాతను తుడిచివేశాడట, అడ్డము లేకుండా దానిని ఎత్తివేశాడట. ఎవరి ద్వారా అనంటే తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా దేవుడు
వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును అంటున్నాడు. మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టాడు. మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేశాడు. మన అపరాధములనన్నింటినీ క్షమించాడు. యేసుక్రీస్తుతో కూడా మరి జీవింపజేశాడు. యేసుక్రీస్తుతో మనలను జీవింపజేశాడు దేవుడు. ఎట్లా అంటే యేసుక్రీస్తును మరి తన సొంత కుమారుణ్ణి యేసుక్రీస్తును పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాడు. ఆ ధర్మశాస్త్రమును కొట్టివేయింపజేశాడు. కాబట్టి ధర్మశాస్త్రము లేదా పాత నిబంధన లేదా మొదటి నిబంధన క్రీస్తునందు కొట్టివేయబడింది. ఆ ధర్మశాస్త్రమునకు క్రీస్తు సమాప్తి అయి ఉన్నాడు. ఈ విధంగా మరి ఏదైతే అందరినీ పాపంలో బంధించిందో, మనుషులందరూ పాపమనే చెరలో దేని వలనైతే బంధింపబడ్డారో ఆ ధర్మశాస్త్రమును కొట్టివేసి యేసుక్రీస్తు ధర్మశాస్త్రము వలన పాపమనే చెరగా కొనిపోవడం అనేది జరిగింది. అందుకనే మనం చూసినటువంటి మాట ఏమిటి అనంటే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయంలో 8వ వచనం, అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకుని పోయి మనుష్యులకు ఈవులను అనుగ్రహించెను అని చెప్పబడి ఉన్నది. యేసుక్రీస్తు ధర్మశాస్త్రమును కొట్టివేయటం వలన, ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉండడం వలన మరి ఏదైతే అందరినీ పాపంలో బంధించిందో, అందరూ పాపమనే చెరలో దేని వలనైతే బంధింపబడ్డారో ఆ ధర్మశాస్త్రమును యేసుక్రీస్తు కొట్టివేశాడు. మరి మన అపరాధముల నిమిత్తము యేసుక్రీస్తు అప్పగింపబడ్డాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు. మనము నీతిమంతులముగా తీర్చబడడానికి గాను యేసుక్రీస్తు తిరిగి లేచాడు. ఆయన లేపబడ్డాడు, దేవుడు ఆయనను లేపాడు. ఎందుకనంటే మనము నీతిమంతులముగా తీర్చబడడానికి అని వ్రాయబడింది. మనము నీతిమంతులముగా తీర్చబడుటకై యేసుక్రీస్తు లేపబడ్డాడు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయంలో 25వ వచనం, ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. మరి మనము ధర్మశాస్త్రమును గురించినటువంటి మరి అవగాహన మనం కలిగి ఉండాలి. ధర్మశాస్త్రం వలన ఎవడును నీతిమంతునిగా తీర్చబడలేకపోతూ ఉన్నాడు. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ శరీరియు దేవుని దృష్టికి నీతిమంతునిగా తీర్చబడలేకపోతూ ఉన్నాడు. కాబట్టి ఆ ధర్మశాస్త్రము కొట్టివేయబడింది. యేసుక్రీస్తు మరి ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకుని పోయినటువంటి మరి చెరగా పట్టుకుని పోయాడు అని రాయబడి ఉంది కదా. ఏ చెరగా పట్టుకుని పోయాడు అని అంటే ధర్మశాస్త్రము వలన పాపమనే చెరను యేసుక్రీస్తు చెరగా పట్టుకుని పోయాడు. చెరగా పట్టుకుని పోయాడు. అందుకని మరి తిమోతికి రాసినటువంటి పత్రిక మొదటి పత్రికలో మొదటి అధ్యాయము 9-10 వచనాలను మనం చూసినట్లయితే, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక
తిమోతికి రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 9-10 వచనాలను మనం చూసినట్లయితే, మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టియు అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైనా ఏంటి అది అనంటే తన కృప ఏంటిది అనంటే అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడింది దేవుని కృప. క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడింది. ఏమిటనంటే తన కృప, దేవుని కృప. ఆ దేవుని కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. దేవుడు మనలను పరిశుద్ధమైన పిలుపుతో పిలిచాడు. అయితే ఇక్కడ క్రీస్తు యేసు అంటున్నాడు. మరి ఎవరి ప్రత్యక్షత వలన దేవుని కృప మరి బయలుపరచబడిందో ఆ యేసుక్రీస్తు ఏం చేశాడనంటే మరణమును నిరర్ధకం చేశాడు, జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చాడు. అందుకనే మరి అపోస్తలుడైన పౌలు అంటూ ఉన్నాడు. మరి కొరింథీయులకు రాసినటువంటి 1వ పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అంటున్నాడు. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అంటున్నాడు. అలాగే మరి మనం చూసినట్లయితే రోమీలకు రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయంలో 16వ వచనం, సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను అంటున్నాడు. ఏలయనగా నమ్ము ప్రతి వానికి మొదట యూదునికిని గ్రీసు దేశస్థునికిని కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది అంటున్నాడు. సిలువను గూర్చినటువంటి వార్త దేవుని శక్తి అయి ఉన్నది అంటున్నాడు. అలాగే సిలువను గూర్చినటువంటి వార్త నశించుచున్నటువంటి వారికి వెర్రితనము కానీ మరి రక్షింపబడుచున్నటువంటి వారికి అది దేవుని శక్తి అంటున్నాడు. దేవుని శక్తి. మరి ఆ సువార్త వలన ఏది వెలుగులోనికి తేబడినటువంటిది ఏమిటి అనంటే జీవమును అక్షయత. యేసుక్రీస్తు జీవాన్ని అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చాడు. దేనిని నిరర్ధకం చేశాడనంటే మరణమును నిరర్ధకం చేశాడు. కాబట్టి ఇక్కడ మరి ఏదైతే అందరినీ పాపంలో బంధించిందో ఆ ధర్మశాస్త్రాన్ని కొట్టివేసి దానికి సమాప్తి అయి ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకుని పోయాడు. మనుషులకు ఈవులను అనుగ్రహించాడు. మరి యేసుక్రీస్తు ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకుని పోయి మనుషులకు అనుగ్రహించినటువంటి ఈవులు ఏమిటో మనము తర్వాత క్లాస్లో పరిశీలన చేద్దాం. మరి ఇప్పటి వరకు మరి మనము నేర్చుకున్నటువంటి సంగతులు మన విషయంలో దేవుడు ఫలింపచేయునుగాక. సహోదరులందరికీ వందనములు. మన తండ్రి అయిన దేవునికి స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు.